దళితుని భూమి అక్రమ విక్రయంలో సారాయ్ గౌడ్ పాత్ర సంచలన ఆరోపణలు చేసిన రాములు. అక్రమంగా నా భూమిని అమ్మించింది మాజీ ఎంపీపీ సారాయ్ గౌడ్, మాజీ సర్పంచ్ సతీష్. మండిపడ్డ దళిత యువకుడు ఇనుకుల రాములు. కాల్వ శ్రీరాంపూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళితుని నిరసన. తాను 14 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి సాగు చేసుకునే భూమిని మాజీ ఎంపీపీ గోపగాని సారాయ్ గౌడ్, మాజీ సర్పంచ్ సతీష్ అక్రమంగా ఇతరులకు పట్టా చేయించారని ఇనుకల రాములు సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెడ్శెట్టి రమేష్ వద్ద భూమి కొనుగోలు చేసి సాగు చేసుకుంటుండగా రమేష్ మరొకరికి విక్రయించాడని, దీనిలో సారాయ్ గౌడ్, సతీష్ పాత్ర ఉందని బాధితుడు రాములు ఆరోపణ చేశాడు. తనకు అధికారులు న్యాయం చేయాలని కోరుతూ పలువురు దళితులతో కలిసి రాములు నిరసన తెలిపారు. దళితుడైన నాకు అన్యాయం చేయడమే కాకుండా కాళ్ళు మొక్కినా కనికరించకపోగా సారయ్య దూషించాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాములు మాది హక్కుల బిడ్డను. నేను ఎన్షెట్ రమేష్ దగ్గర భూమి తీసుకున్నాను. 3 ఎకరాలు 36 గుంటలు. ఇలా 160 ఏళ్ళ 2 ఎకరాల 8.9 గుంటల భూమిని ఎవరితో గుర్తు వ్యక్తికి ఎన్షెట్ రమేష్, సారాయ్ గౌడ్, మాదర్ సతీష్ వీళ్ళు ముగ్గురు కలిసి కుమ్మక్కాయి ధరలు ఎక్కువ అయినాయని నేను పోయి సారాయ్ గౌడ్ కాలైన పడ్డ కూడా నన్ను కనికరించకుండా ఏ భూమి మాది వాళ్ళు ఏం చేస్తారు, భూమి డబ్బు కాసి కూడా మాది బుచ్చగాళ్ళు, నేను కంపల్సరీ రమేష్ రెడ్డిగా న్యాయం చేస్తా, భూమి నువ్వు ఆయన సంతకం పెట్టలేట, కాగితం కాలేదట అని నన్ను నా కాగితాన్ని డూప్లికేట్ మాట్లాడుకుంటా నాకు 5 లక్షలు ఇస్తే నేను ఆ పంచాయతీ సాల్వ్ చేస్తా అని సారాయ్ గౌడ్ నాతోటి 2-3 సార్లు బెదిరించడం జరిగింది. ఇట్లా నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.